సో మొత్తానికైతే అన్ని మెథడ్స్ అయిపోయిన తర్వాత ఈ మెథడ్లోకి వస్తున్నాం. దీంట్లో ఈ ప్రాబ్లం తీసుకోండి. డెఫినెట్గా ఈ లాగరిథమిక్ టెస్ట్లో ఓన్లీ 2 ప్రాబ్లమ్సే ఉన్నాయి మనకి. ఆ 2 ప్రాబ్లమ్స్కి సంబంధించినవి గ్యారంటీగా ఏదైనా ఒకటి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. మెథడ్ మెన్షన్ చేస్తేనే ఈ మెథడ్ యూజ్ చేయండి, అదర్వైజ్ డోంట్ అప్లై యువర్ మెథడ్. ఓకేనా? అదొకటి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే 2 ప్రాబ్లమ్సే ఉన్నాయి కాబట్టి. సో రైట్, టెస్ట్ ద కన్వర్జెన్స్ ఆఫ్ ప్రాబ్లమ్ ఈస్ గివెన్ summation n factorial by n plus 1 whole power n into x power n. సో ఇది ఆటోమేటికల్లీ ఇది పాజిటివ్ సిరీస్. ఇక్కడ మనకి సమ్మేషన్ మీద ఏది ఇవ్వలేదు అని అంటే ఆటోమేటికల్లీ యూ కెన్ సే దట్ ఇట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ 1. సో యూ ఆర్ గెటింగ్ ఓన్లీ ద పాజిటివ్ టర్మ్స్. ఎక్స్ వాల్యూ మనకి ఇవ్వలేదు అని అంటే ఆటోమేటికల్లీ ఏం టెన్షన్ పడకండి, ఇట్ షుడ్ బి ఏ పాజిటివ్ వాల్యూ. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ సిరీస్ ఆఫ్ పాజిటివ్. సో రైట్ డౌన్ ద సొల్యూషన్ for the given series of positive terms, summation లోనే ఇచ్చారు కాబట్టి let summation un it is equal to summation n factorial by n plus 1 whole power n into x power n. So from that you are calculating the general term un equal to, it is n factorial by n plus 1 whole power n into x to the power of n. So once the general term is over, now as per your logarithmic test you are calculating, you are finding un plus 1. So n ekkadaithe undo akkada n plus 1 అని రాయండి. n plus 1 factorial divided by n దగ్గర n plus 1 plus 1, it is whole power n and it is n దగ్గర n ఎక్కడ ఉంటే అక్కడ n plus 1 అని రాయండి. whole power n plus 1 అవుతుంది. ఇది x to the power of n plus 1. కొంచెం సింప్లిఫై చేసేయండి. సో ఇట్ బికమ్స్ n plus 1 factorial divided by it is n plus 2 whole power n plus 1 and it is x to the power of n plus 1. ఓకే, ఇది మనకి దానికి సంబంధించిన n plus 1ది. సో దేర్ ఫోర్ నౌ యాజ్ పర్ యువర్ logarithmic test you are calculating un divided by un plus 1. un అనంటే n factorial by n plus 1 whole power n into x power n into, అంటే డివైడెడ్ బై అని రాయాలి un plus 1 అనేది. సో రివర్స్లో వస్తున్నారు. సో ఇట్ ఈస్ n plus 2 whole power n plus 1 divided by n plus 1 factorial, అది కూడా x to the power of n plus 1. అమ్మా వాయిస్ అయితే వినబడుతుందా? వినిపిస్తుంది. ఓకే ఓకే, ఎందుకంటే నా దగ్గర మ్యూట్ అన్నట్టుగా చూపెడుతున్నది ఇది. సో ఏమన్నా క్యాన్సిల్ అవుతున్నాయి అన్నది ఒక్కసారి ఇప్పుడు చూడండి, ఏమేం క్యాన్సిల్ అవుతున్నది అన్నది. సో 1 ఈజ్ x to the power of n పోతుంది, ఇక్కడ ఒకటి x power n పోతుంది. సో ఇక్కడ క్యాన్సిల్ చేయడానికి ఏం లేదు, కొంచెం సింప్లిఫై చేద్దాం అది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు n factorial divided by that n plus 1 ఉన్నది మనకి ఇక్కడ. దీన్ని కొంచెం మనం సింప్లిఫై కనుక చేస్తే, సరే దీన్ని ఏం చేద్దాం, సరే దీని ప్రస్తుతానికైతే ఎట్లాగా రాసేయండి. దాంట్లోంచి నేను n కామన్ తీసాను అనుకోండి, ఏమవుతుందమ్మా n to the power of n అవుతుంది. ఒక్క నిమిషం ఆగండి, దీన్ని అలాగే ఉంచేసి నేనేం చేస్తాను, జస్ట్ ఐఎమ్ రైటింగ్ n plus 1 whole power n అండ్ న్యూమరేటర్లో మనకి n plus 2 ఉంది. సో n plus 2 whole power n plus 1. ఈ n plus 1 ఫ్యాక్టోరియల్ని ఐ కెన్ యూజ్ హియర్, ఇట్ ఈస్ n into n minus 1 ఫ్యాక్టోరియల్ టైప్లో చేయొచ్చు కాబట్టి n plus 1 into n plus 1 minus 1 ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ ఇంకొకటి ఉంది, అక్కడ 1 డివైడెడ్ బై x ఒకటి ఉంది. రీజన్ ఇక్కడ ఏంటి అంటే n ఫ్యాక్టోరియల్ ఈస్ n into n minus 1 ఫ్యాక్టోరియల్. సో ఇప్పుడు ఏమన్నా క్యాన్సిల్ అవుతుందంటే ఇక్కడ ఉన్న n ఫ్యాక్టోరియల్ ఈ n ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది. సో నౌ దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఒక్కసారి అన్ని దగ్గర రాస్తాను నేను, n plus 2 whole power n plus 1 డివైడెడ్ బై, ఇక్కడ చూడండి n plus 1 whole power n ఉంది ఇంటూ n plus 1 అని ఉంది. వెన్ బేసిస్ ఆర్ సేమ్ యూ కెన్ యాడ్ ద పవర్స్. సో n plus 1 whole power n plus 1. ఇక అక్కడ మిగిలింది 1 డివైడెడ్ బై x, లేదా దీన్నే
n+2 divided by n+1 హోల్ పవర్ n+1 అని ఒకటేసారి రాయొచ్చు, ఎందుకంటే రెండింటికి సేమ్ పవర్ ఉంది కాబట్టి ఇంటూ 1/x అని అంటారు. ఇంకా దీన్ని కొంచెం సింప్లిఫై చేస్తాను నేను. దాన్ని సింప్లిఫై చేస్తే సో మనకి ఎందుకంటే లాగరిథమిక్ టెస్ట్ యూజ్ చేయాలి అని అంటే ఇట్ షుడ్ బి లుకింగ్ లైక్ 1+ అన్న టైప్లో రావాలి. సో 1+ అన్న టైప్లో రావాలి అని అంటే ఇప్పుడు ఎన్ని క్యాన్సిల్ చేయకండి, ఎన్ని క్యాన్సిల్ చేస్తే ప్రాబ్లం అవుతుంది కాబట్టి దీన్ని ఒక్కదాన్ని నేను ఇట్లా రాస్తాను. నేను న్యూమరేటర్లో n+2 ఉంది, డినామినేటర్లో n+1 ఉంది కాబట్టి ఐ కెన్ రైట్ హియర్ 1+1 divided by n+1 హోల్ పవర్ n+1 అని రాస్తాను. మీరు కావాలంటే ఎల్సిఎం తీయండి, n+1 + 1 you will get n+2 only, పవర్ n+1 as it is. సో 1 divided by x. ఇలా ఎందుకు రాస్తున్నారు అంటే లాగరిథమిక్ టెస్ట్లో ఐ నీడ్ టు యూజ్ ఎ ఫార్ములా లాగరిథమ్ ఆఫ్ 1+x ఆ మోడల్లో రావడానికి. సో వెన్ ఎవర్ యూ ఆర్ డూయింగ్ ద సింప్లిఫికేషన్ un/un+1 it should be definitely in the form of 1+ something. So once this is over, now I am calculating, consider logarithm of, as per your procedure, un divided by un+1. So now this is equal to మనం ఏదైతే సింప్లిఫై చేసామో లాగరిథమ్ ఆఫ్ మనకు వచ్చింది 1+1 divided by n+1 హోల్ పవర్ n+1 ఇంటూ 1/x అని రాస్తారు. సో ఇది ఎలా ఉంది అంటే లాగ్ ఆఫ్ a ఇంటూ b టైప్లో ఉంది. సో జస్ట్ దాన్ని సింప్లిఫై చేసేయండి. లాగరిథమ్ ఆఫ్ 1+1 divided by n+1 హోల్ పవర్ n+1 log a into b formula is, what is log a into b? So it is plus అని రాస్తారు. ఓకే, లాగరిథమ్ ఆఫ్ 1/x అని రాస్తారు. అట్లాగే లాగరిథమ్ ఆఫ్ x to the power of m అని ఉన్నది అనుకోండి, దాన్ని ఏమని రాయొచ్చమ్మా? x to the power of m log. ఓకే, ఆ పవర్ ని ముందుకు తీసుకొస్తున్నారు. సో n+1 ఇంటూ లాగరిథమ్ ఆఫ్ 1+1 divided by n+1 అండ్ ఇక్కడ లాగరిథమ్ ఆఫ్ x అని ఉంది, దీన్ని నేను పైకి గనక తీసుకెళ్తే మైనస్ లాగరిథమ్ ఆఫ్ x అవుతుంది. ఓన్లీ సింప్లిఫికేషన్. సో వెన్ ఎవర్ యూ వాంట్ టు యూజ్ లాగరిథమిక్ టెస్ట్, రిమెంబర్ దట్ un/un+1 it should be converting into 1+ something అన్నట్టుగా ఉండాలి. Now I am using the principle. So you keep n+1 here as it is. Look at this formula. It is looking like logarithm of 1+ x. As per your last class, logarithm of 1+ x formula, x minus x²/2 plus x³/3 and so on. సేమ్ అదే మోడల్. ఇక్కడ x అంటే ఏమున్నది చెప్పండి? 1+ x టైప్ లో ఉంది. x అంటే 1 divided by n+1 టైప్. సో దాన్ని x అనుకోండి మొత్తానికి. సో ఐఎమ్ అప్లయింగ్ x అని రాస్తే 1 divided by n+1 మైనస్ x²/2 అని రాయాలి. అంటే 1 divided by 2 అని రాసి x² రాయాలి. సో 1 divided by n+1 హోల్ స్క్వేర్. x minus x²/2 ప్లస్ x³/3 అంటే 1/3 రాసి x³ అంటే 1 divided by n+1 హోల్ క్యూబ్ అండ్ మైనస్ సో ఆన్ అని రాసి దిస్ ఈస్ మైనస్ లాగ్ x అని అలాగే ఉంచేయండి. ఫార్ములా అర్థమవుతుంది కదా. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే లాగరిథమ్ ఆఫ్ 1+ x ఈక్వల్ టు ద ఫార్ములా ఈస్ x minus x²/2 plus x³/3 minus and so on. So using this formula you are just making the simplification. Now whatever may be the value is there outside the bracket, I am taking inside. So n+1 ఇక్కడ n+1 ఉంది, అది క్యాన్సిల్ అవుతుంది, 1 అవుతుంది. మైనస్ 1 divided by 2 అలాగే ఉంటుంది, ఒకటి క్యాన్సిల్ అయిపోయి 1 divided by you will be having n+1 ప్లస్ 1 divided by 3 అలాగే ఉంటుంది, ఒకటి క్యాన్సిల్ అయిపోయి n+1 హోల్ స్క్వేర్ అండ్ మైనస్ సో ఆన్ అండ్ ఫైనల్లీ యు ఆర్ గెటింగ్ ద ఆన్సర్ మైనస్ లాగరిథమ్ ఆఫ్ x. సో ఒక్కసారి లాస్ట్ క్లాస్లో ఉన్న ప్రొసీజర్ చూడండి. వెన్ ఎవర్ యు ఆర్ యూజింగ్ ద లాగరిథమిక్ టెస్ట్, వాట్ షుడ్ బి ద వాల్యూ ఆఫ్ x? మనం రాసే సింప్లిఫికేషన్లో x అనే టర్మ్ కనుక ఉంటే నిన్న మీకు ఒక 2 వాల్యూస్ ఇచ్చాను. x వాల్యూ e అయినా తీసుకోవచ్చు, e⁻⁻1 అన్న తీసుకోవచ్చు. ఇక్కడ ఏం తీసుకుంటారంటే అసలు తీసుకునేది ఎందుకు అని అంటే ఓన్లీ టు క్యాన్సల్ ద కాన్స్టెంట్ టర్మ్. ఈ లాగ్ x పక్కకు పెట్టండి. ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఏముంది చెప్పండి దీంట్లో? ఈ ముందున్న ఎక్స్ప్రెషన్లో వాట్ ఈస్ ద కాన్స్టెంట్ టర్మ్? ముందుండే ఎక్స్ప్రెషన్లో ద కాన్స్టెంట్ టర్మ్ ఈజ్ నథింగ్ బట్ 1 ఉంది.
1 అనేది కాన్స్టెంట్ అన్నట్టు. ఎన్ కాదు, ఎన్ అనేది మనకు వేరియబుల్ చేంజ్ అవుతుంది, 1 2 3 అని రాస్తాడు. ఇక్కడ కాన్స్టెంట్ గా మొత్తం ఉన్నది ఏంటి అని అంటే ఆ 1 అనేది ఒకటి ఉంది. ఈ 1 నేను క్యాన్సిల్ చేయాలి, దీన్ని క్యాన్సిల్ చేయాలి. దీన్ని క్యాన్సిల్ చేయాలి అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఏం తీసుకుంటే మనకి ఇది క్యాన్సిల్ అవుతుందో చెప్పండి. నేను సపోజ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ అని తీసుకున్నా. వాట్ ఈస్ లాగ్ ఈ వాల్యూ? లాగ్ ఈ వాల్యూ ఎంతమ్మా? ఇక్కడ మనకి బేస్ ఏమి ఇవ్వలేదు. లాగ్ ఈ వాల్యూ ఇస్ ఆల్వేస్ టేకెన్ యాజ్ 1 అన్నట్టు. లాగ్ ఈ వాల్యూ ఇస్ 1. సపోజ్ ఇక్కడ నేను ఈ పవర్ -1 అని తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆ -1 ని ముందుకు తీసుకొస్తే ప్లస్ అవుతుంది, ప్లస్ లాగ్ ఈ అవుతుంది. ప్లస్ లాగ్ ఈ అంటే లాగ్ ఈ వాల్యూ 1 కాబట్టి ఈ ప్లస్ ఇది ప్లస్ అవుతుంది. సో సేమ్ అవుతుంది కాబట్టి మనకి ఇప్పుడు అది క్యాన్సిల్ చేయడానికి ఏం చేస్తాం? ఎక్స్ ఈక్వల్ టు ఈ అని తీసుకోండి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు directly now I am supposing 1 minus 1 by 2 into 1 divided by n plus 1 plus 1 divided by 3 into 1 divided by n plus 1 whole square minus so on. So minus logarithm here x value I am taking as e అని అనుకోండి. సో ఇక్కడ రీజన్ ఏంటి అని అంటే దిస్ ఈస్ ఫర్ x equal to e తీసుకుంటారు. అవర్ ఇంటెన్షన్ ఈజ్ నథింగ్ బట్ we should cancel the constant term such that ఇట్లా ఏమవుతుందంటే లాగ్ ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది అప్పుడు. సో ఇప్పుడు దీన్ని లాగ్ ఈ వాల్యూ 1 కనుక రాస్తే ఏం క్యాన్సిల్ అవుతుంది? 1 పోతుంది, మనకు మిగిలిన టర్మ్స్ ఏమేమి ఉంటాయి చూడండి. సో ద రిమైనింగ్ టర్మ్స్ -1/2 1 divided by n plus 1 plus 1/3 1 divided by n plus 1 whole square minus so on. అక్కడ ఉన్న లాగ్ ఈ వాల్యూ క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్లీ ఆఫ్టర్ గెటింగ్ దిస్ పర్టికులర్ వాల్యూ నౌ జస్ట్ ఐఎమ్ మేకింగ్ ద సింప్లిఫికేషన్. ఇప్పుడు నేను లిమిట్ అప్లై చేసే ముందు దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేస్తున్నారు. -1/2 దిస్ ఈస్ 1 divided by ఐఎమ్ టేకింగ్ n ఈస్ కామన్ 1 plus 1/n plus 1/3. ఇక్కడ n కామన్ తీస్తే దాంతోపాటు పవర్ వస్తుంది n స్క్వేర్. సో 1 plus 1/n whole square and minus and so on. This is the simplification before applying the limit. So now I am applying limit. మీరు నిన్న ఆల్రెడీ ఐడియా ఉండాలి ప్రొసీజర్లో లిమిట్ n tends to infinity దేనికి అప్లై చేస్తారు? n into logarithm of un divided by un plus 1. So this is equal to limit n tends to infinity n into, so that simplified value you are writing here -1/2 into 1 divided by n into 1 plus 1/n plus 1/3 into 1 divided by n square 1 plus 1/n square minus so on. So this is equal to limit n tends to infinity. ముందు సింప్లిఫై చేయండి. ఆ n ని ఇన్సైడ్ లో కనుక తీసుకొస్తే మనకి ఏం మిగులుతుంది? -1/2 ఉంటుంది. ఆ n క్యాన్సిల్ అవుతుంది. 1 plus 1/n plus 1/3 ఉంటుంది. ఒక n క్యాన్సిల్ అవుతుంది. ఇంకా n ఇంటూ 1 plus 1/n square మిగులుతుంది అండ్ సో ఆన్. సో నౌ యూ సబ్స్టిట్యూట్ n ఈక్వల్ టు ఇన్ఫినిటీ. ఎక్కడైతే n ఉంటుందో అక్కడ ఇన్ఫినిటీ రాసేయండి. ఏమవుతుంది అప్పుడు? -1/2 ఉంటుంది. 1 డివైడెడ్ బై ఇది 1 అవుతుంది. సంథింగ్ డివైడెడ్ బై ఇన్ఫినిటీ 0 ప్లస్ 1/3 ఉంటుంది. 1 డివైడెడ్ బై ఈ వాల్యూ ఏమవుతుందమ్మా? ఇక్కడ n దగ్గర ఇన్ఫినిటీ రాయండి. ఇక్కడ 1 ప్లస్ సంథింగ్ డివైడెడ్ బై ఇన్ఫినిటీ స్క్వేర్ ఈజ్ 0 అండ్ సో ఆన్. సో నౌ దిస్ ఈజ్ ఈక్వల్ టు -1/2. దిస్ ఈజ్ ఓన్లీ -1/2 అండ్ రెస్ట్ ఆఫ్ ఆల్ ద టర్మ్స్ 1 డివైడెడ్ బై ఇన్ఫినిటీ టైప్ లో ఉంది. మిగతా టర్మ్స్ అన్ని 0 అవుతాయమ్మా, అన్ని 0లు అవుతాయి. సో యు ఆర్ గెటింగ్ ద ఫైనల్ ఆన్సర్ ఇస్ -1/2 అని వస్తుంది. So once you get the final answer, now you make the comparison. Is it less than 1, greater than 1 or equal to 1? ఎట్లా ఉంది వాల్యూ మనకి? So less than 1. So therefore by logarithmic test the given series is convergent or divergent? Divergent. ఇది ప్రాబ్లం. చూడండి, కొంచెం అది కాంప్లికేటెడ్ గా ఉన్నా కానీ మనం టెన్షన్ పడకుండా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే జనరల్ టర్మ్ తీసుకొని un+1 చేసిన తర్వాత un/un+1 చేయండి.
ఆ లాస్ట్ సింప్లిఫికేషన్ ఎట్లా ఉండాలంటే ఇట్ షుడ్ లుక్ లైక్ 1 ప్లస్ సంథింగ్. అలా ఉంటేనే యూ కెన్ అప్లై యువర్ లాగరిథమిక్ టెస్ట్. సో దెన్ యూ టేక్ లాగరిథం అండ్ యూ ఆర్ యూజింగ్ ద లాగరిథం ఫార్ములా అండ్ జస్ట్ యూ డూ ద సింప్లిఫికేషన్ అండ్ అప్లై ద లిమిట్. అది మన ఆన్సర్. ఓకే, రాసేయండి అమ్మా. బాబు 5L7 వాయిస్ వినబడట్లేదు అన్నారు. ఈజ్ ఇట్ ఓకే నౌ? మనస్విని వాయిస్ ఓకే కదా? ఓకే సార్. రైట్. ఓకే, ఇది రాసేయండి. కొంచెం కాంప్లికేటెడ్ అనిపించినా కానీ ఎగ్జామినేషన్లో గుర్తుపెట్టుకోండి, ఇఫ్ దే ఆర్ మెన్షనింగ్ లాగరిథమిక్ టెస్ట్ దెన్ ఓన్లీ యూ కెన్ యూజ్ దిస్ ప్రొసీజర్, అదర్వైజ్ బెటర్ యూ లీవ్ ఇట్. మనం ఎక్కువ ఫోకస్ చేసేది స్టార్టింగ్లో ఉన్న మెథడ్సే, కంపారిజన్ టెస్ట్, డిఎల్ఎంబర్ట్స్ రేషియో టెస్ట్, కోషీ రూట్ టెస్ట్. మనకి రేర్ కేసెస్లో ర్యాబిస్ టెస్ట్ పనిచేస్తుంది, ఇంటిగ్రల్ టెస్ట్ పనిచేస్తుంది. ఈ లాగరిథమిక్ టెస్ట్ అంటే ఉన్నాయే 2 ప్రాబ్లమ్స్, అవి ఈ రెండిట్లలోనే అడిగితే ఈ రెండే అడుగుతారు, లేదు అంటే దీన్ని టచ్ చేయకండి. లాస్ట్ సెకండ్ స్టెప్లో ప్రోడక్ట్ అన్న లాగ్ ఏ ఇంటూ బి అంటే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి కాబట్టి దాన్ని అలా రాసాం. 564. లాస్ట్ నుంచి సెకండ్ స్టెప్. ఓకే, ఏం ప్రాబ్లం చూడండి ఇక్కడ. జనరల్గా 5 మార్క్స్ తోటి యావరేజ్గా ఇవ్వచ్చు. లేదు అని అంటే డివైడ్ చేస్తాడు, అక్కడ మెన్షన్ చేస్తాడు మనకి ఫస్ట్ బిట్ అటెంప్ట్ చేస్తే ఎన్ని మార్క్స్, సెకండ్ బిట్ ఎన్ని మార్క్స్ అని ఇస్తాడు అక్కడ పక్కకి, క్వశ్చన్ పక్కకే ఉంటుంది. కంప్లీట్ సార్. ఓకే, సో గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటి అని అంటే లాగరిథమిక్ టెస్ట్ అప్లై చేసేటప్పుడు మనం సింప్లిఫై చేసే UN/UN+1 ఇట్ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ 1 ప్లస్ సంథింగ్. అట్లయితేనే లాగరిథమ్ ఆఫ్ 1+x ఫార్ములా యూజ్ అవుతుంది. అదొక్కటి గుర్తుపెట్టుకొని దాన్ని సింప్లిఫై చేయాలి.
కొంచెం అంటే లెంతీ అనిపించినట్టుగా ఉన్నా కానీ సింప్లిఫికేషన్ ఓన్లీ మనకు కావాల్సింది. ఇట్ షుడ్ లుక్ లైక్ 1 ప్లస్ సంథింగ్. ఆ ఎక్స్ తీసుకునేది ఎట్లా ఉండాలంటే ఇట్ షుడ్ క్యాన్సల్ ద కాన్స్టెంట్ టర్మ్. కాన్స్టెంట్ అంటే ఇట్ ఈస్ నాట్ ఇన్వాల్వింగ్ ఎనీ అదర్ టర్మ్స్, ఓన్లీ రియల్ నెంబర్ ఏదైతే ఒక్కటే ఉంటుందో దాన్ని క్యాన్సిల్ చేసేటట్టుగా చూడండి. మనకు రెండే ఆప్షన్స్, ఎదర్ యు ఆర్ టేకింగ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ ఆర్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ -1. ఈ ప్రాబ్లంలో మాత్రం ఎక్స్ ఈక్వల్ టు ఈ అని తీసుకుందాం. సార్ పేజ్ కొంచెం కిందకనండి. ఓకే, ఓకే రైట్. ఇంకొక ప్రాబ్లం చెప్పేస్తే ఈ మెథడ్ అయిపోతుంది. సో రైట్ డౌన్ వన్ సమ్వాట్ లెంతియెస్ట్ వన్ బట్ బెటర్, సింప్లిఫై చేసుకుంటూ వెళ్దాం మనం, టెన్షన్ పడకండి. సో ఐఎమ్ టేకింగ్ ద నెక్స్ట్ ప్రాబ్లం, టెస్ట్ ద కన్వర్జెన్స్ ఆఫ్ సో చెప్పమ్మా. సార్ 7:24 కి క్లాస్ రావట్లేదంట, తను ఒకసారి జాయిన్ చేస్తారా? ఒక్క నిమిషం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సార్. సో ఇట్ ఈస్ a plus x divided by 1 factorial plus a plus 2x divided by 2 factorial plus a plus 3x, ఇక్కడ పక్క స్క్వేర్ ఉందమ్మా, ఇక్కడ క్యూబ్, divided by 3 factorial plus so on, where a is a positive real number. A is a positive real number. So they have given a problem, test the convergence of a plus x divided by 1 factorial plus a plus 2x whole square by 2 factorial plus a plus 3x whole cube by 3 factorial plus so on. Here a is nothing but it is a positive real number. So you are using convergence, that means logarithmic test, to verify the convergence of given series. So each and every term is nothing but positive, కాకపోతే summation లో ఇవ్వలేదు కాబట్టి, so solution part is for the given series of positive terms, consider summation లేదు కాబట్టి ముందు అది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇట్ ఈస్ a plus x by 1 factorial plus a plus 2x చెప్పమ్మా whole square by 2 factorial a plus 3 factorial plus 1 అని ఉంది. సో దీన్ని డైరెక్ట్ సమ్మేషన్ లో రాయాలి. సమ్మేషన్ అనేది ఎట్లా ఉండాలంటే n ఈక్వల్ టు 1 నుంచి, ఏం లేదు ఇక్కడ చూడండి, ఏ అన్నిట్లో కాన్స్టెంట్ గానే ఉంది. a ప్లస్ ఎక్స్ అన్న దగ్గర 1 ఫ్యాక్టోరియల్ ఉంది, 2x దగ్గర 2 ఫ్యాక్టోరియల్ ఉంది, పవర్ కూడా 2 ఉంది. సో దీన్ని
a plus A plus nx nx by n factorial. whole n power factorial. n divided by n factorial అంటారు. అంటే హోల్ పవర్ n సేమ్ అదే పవర్ వస్తుంది మనకి. సో n ఈస్ టేకింగ్ 1 to infinity అని అంటారు. సో ఒక్కసారి సమ్మేషన్ లో రాశారు అన్నప్పుడు నౌ యూ కెన్ యూజ్ లెట్ summation un it is equal to summation a plus nx whole power n by n factorial. So therefore from that you are selecting the general term un, it is a plus nx whole power n by n factorial. So once general term is over, now you are calculating n plus 1th term, that is you are finding, consider un plus 1 ఎక్కడైతే n ఉంటుందో అక్కడ n plus 1 అని రాయండి. a plus n plus 1 into x whole power n plus 1 divided by n plus 1 factorial. సో దాన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నారు. సో ఒకసారి ఈ n plus 1 టర్మ్ తెలిసినాక దేర్ ఫోర్ యు ఆర్ క్యాలిక్యులేటింగ్ un by un plus 1. సో un అని అంటే a plus nx whole power n by n factorial totally divided by un plus 1 నేను రివర్స్ లో రాస్తున్నా. సో n plus 1 factorial divided by a plus n plus 1 into x whole power n plus 1 అని రాశాను. సో ఇప్పుడు దీన్ని క్యాన్సల్ డైరెక్ట్ చేయడానికి ఏం లేదు కాబట్టి కొంచెం దేని దానికి సింప్లిఫై చేసుకుంటూ పోతాను నేను. సో కొంచెం ఇక్కడ సింప్లిఫికేషన్ మనకి ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడండి. సో నా దిస్ ఈజ్ ఈక్వల్ టు నాకు 1+ టైప్లో కనబడాలి కాబట్టి నేను ఏం చేస్తాను అని అంటే ఈ a ప్లస్ nxలో నుంచి, సో a అనేది అది పాజిటివ్ రియల్ నెంబర్ కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి నేను nxనే కామన్ తీస్తా. nxని కామన్ తీస్తే దాంతోపాటు పవర్ కూడా వస్తుంది. మనకు మిగిలింది ఏంటి అంటే 1 + a బై nx అవుతుంది, హోల్ పవర్ n అలాగే ఉంటుంది. టోటల్ ఇట్ ఈస్ డివైడెడ్ బై n ఫ్యాక్టోరియల్. కాన్స్టెంట్ టర్మ్ కాకుండా మిగతాది నేను కామన్ తీసాను నేను. అట్లాగే ఈ న్యూమరేటర్లో n plus 1 ఫ్యాక్టోరియల్ ఉంది, n ఇంటూ n minus 1 ఫ్యాక్టోరియల్ టైప్లో రాయాలి అని అంటే n plus 1 ఇంటూ n plus 1 minus 1 ఫ్యాక్టోరియల్. టోటల్ ఇట్ ఈస్ డివైడెడ్ బై, మళ్ళీ కూడా ఏం చేస్తాను, కాన్స్టెంట్ ఏని కాకుండా వేరే దాన్ని నేను కామన్ తీస్తున్నా. అంటే ఏమవుతుంది, n plus 1 ఇంటూ ఎక్స్. ఈ పవర్కి హోల్ పవర్ దాంతోపాటు పవర్ కూడా వస్తుంది n plus 1. ఇప్పుడు మనకు మిగిలింది ఏంటి అక్కడ 1 + a డివైడెడ్ బై n plus 1 ఇంటూ ఎక్స్ ఉంటుంది. సింపుల్గా నేను దాంతోపాటు పవర్ కూడా తీసాను అన్నట్టు n plus 1. సో ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అవుతుందా అంటే ఇది n ఫ్యాక్టోరియల్, ఇక్కడ ఉన్న n ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది. సో నౌ యూ జస్ట్ డూ ద సింప్లిఫికేషన్. కాన్స్టెంట్ని నేను కామన్ తీయకుండా మిగతా దాన్ని కామన్ తీసాను నేను. సో దీన్ని సెపరేట్గా రాస్తున్నా నేను. n to the power of n x power n, మనకు మిగిలింది 1 + a డివైడెడ్ బై nx హోల్ పవర్ n. ఇది క్యాన్సిల్ అయిపోయింది, ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది. డినామినేటర్లో మనకు మిగిలింది ఏంటి, n plus 1 హోల్ పవర్ n plus 1, దేని దానికి రాస్తున్నా x to the power of n plus 1. మనకి ఇంకా మిగిలింది 1 + a డివైడెడ్ బై n plus 1 ఇంటూ ఎక్స్ హోల్ పవర్ n plus 1 అని ఉంది. దీన్ని దానికి సెపరేట్గా రాస్తే ఇంకా దీన్ని ఇంకా కొంచెం సింప్లిఫై చేయొచ్చు. ఇక్కడ ఏమని రాస్తాను, న్యూమరేటర్లో n plus 1 రాయాలి. న్యూమరేటర్లో n plus 1. ఓకే ఇక్కడ ఒకటి మిగిలింది కదా, ఇది n plus 1. అట్లా ఏది ఉంటే దీంట్లో ఉన్న ఒక n plus 1 ఇక్కడ మిగిలింది, ఇక్కడ n plus 1 హోల్ పవర్ n plus 1 ఉంది కదా, ఇది కూడా ఒకటి క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు కరెక్టే కదా, ఒకటి క్యాన్సిల్ అవుతుంది. సో మనకు మిగిలింది n పవర్ n, ఒకటి కూడా క్యాన్సిల్ అవుతుంది. రైట్, ఎక్స్ పవర్ n, ఇక్కడ ఉన్న ఎక్స్ పవర్ n కూడా పోతుంది. సో n పవర్ n మిగిలింది, మనకు మిగిలింది ఇంకా 1 + a డివైడెడ్ బై nx హోల్ పవర్ n. ఇది న్యూమరేటర్లో. ఓవరాల్ డివైడెడ్ బై ఇక్కడ ఒకటి పోయింది కాబట్టి మనకు ఓన్లీ n plus 1 హోల్ పవర్ n ఉంది. ఇక్కడ ఎక్స్ పవర్ n పోయింది కాబట్టి ఇక్కడ ఎక్స్ మిగిలింది. ఇంకేముందమ్మా, ఇట్ ఈస్ 1 + a డివైడెడ్ బై n plus 1 ఇంటూ ఎక్స్ హోల్ పవర్ n plus 1 మిగిలింది. ఓన్లీ సింప్లిఫికేషన్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పవర్ n అనేది 3 టర్మ్స్ ఉన్నాయి, నేను ఈజీగా ఉండడానికి నేను ఒక దగ్గర రాస్తాను అది.
సో n divided by n plus 1 into 1 plus a by nx. ఈ మొత్తం 3 కలిపేసి హోల్ పవర్ ఒకేసారి n అని రాస్తారు, హోల్ పవర్ n. మనకి ఇంకా మిగిలింది 1 divided by 1 plus a divided by n plus 1 into x హోల్ పవర్ n plus 1. ఇంకా అది కాకుండా 1 divided by x ఉంది. ఒక దగ్గర రాశాను నేను ఈజీగా ఉండడానికి. సో ఇప్పుడు నేనేం చేస్తాను అని అంటే ఇంకా ఏమన్నా సింప్లిఫై చేయొచ్చా అంటే ఒక్కసారి చూద్దాం, ఎందుకంటే మనకు అన్ని డిఫరెంట్ టర్మ్స్లలో ఉన్నాయి కాబట్టి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఒకవేళ ఇక్కడ n అట్లాగే ఉంచేసి ఇక్కడ n క్యాన్సిల్ చేయడానికి n కామన్ తీస్తే 1 plus 1 by n అవుతుంది. 1 plus a divided by nx హోల్ పవర్ n. ఒక్క నిమిషం, కంప్లీట్ పవర్ n అమ్మా. 1 divided by 1 plus a divided by n plus 1 into x. Complete power is n plus 1 into 1 divided by x. So now you can cancel this n and n. So finally you are getting, మనకి ఏంటంటే లాగరిథం అప్లై చేసే ముందు అన్ని 1 ప్లస్ లలా కనబడాలి. సో ఇది క్యాన్సిల్ అవుతుంది, మనకు మిగిలింది ఏంటి 1 divided by 1 plus 1 by n ఇది ఒకటి ఉంది, into 1 plus a divided by nx. Totally power is n ఉంది. 1 divided by 1 plus a by n plus 1 into x whole power n plus 1. ఒక x టర్మ్ అనేది మనకు సెపరేట్గా ఉంటే ఏం ప్రాబ్లం లేదు. సో దిస్ ఈజ్ ద ఫైనల్ సింప్లిఫికేషన్ ఆఫ్ un divided by un plus 1. ఇప్పుడు నవ్ ఐఎమ్ గోయింగ్ టు అప్లై లాగరిథం. సో కన్సిడర్, అన్ని కన్వర్ట్ చేసిన తర్వాత కన్సిడర్ లాగరిథం ఆఫ్ un divided by un plus 1. దిస్ ఈజ్ ఈక్వల్ టు లాగరిథం ఆఫ్, సో కంప్లీట్గా ఇప్పుడు నేను రాస్తున్నాను ఏమేమి ఉన్నాయి. మనం un by un plus 1 అంటే 1 divided by 1 plus 1 by n into 1 plus a divided by nx. ఇది మొత్తానికి హోల్ పవర్ n అని ఉంది, into 1 divided by 1 plus a by n plus 1 into x. దీనికి కూడా పవర్ n plus 1 into 1 by x. ఇది మొత్తానికి ఇప్పుడు లాగరిథం అప్లై చేశారు. నవ్ ఇట్ ఈస్ లుకింగ్ లైక్ లాగరిథం ఆఫ్ ABC టైప్లో ఉంది, ABC టైప్లో ఉంది. దేని దానికి సెపరేట్గా రాస్తున్నా నేను. సో లాగరిథం ఆఫ్, సో ఫస్ట్ది తీసుకుంటున్నా, ఏముంటుందమ్మా 1 divided by 1 plus 1 by n into 1 plus a by nx. ఇది మొత్తం ఒకటి లాగ్ a అన్నట్టు ఇది, ప్లస్ లాగరిథం ఆఫ్ 1 divided by 1 plus a divided by n plus 1 into x whole power n plus 1 and plus log 1 by x. Just I am using logarithm of ABC, log a plus log b plus log c అని రాశారు. ఇప్పుడు దీన్ని ఇంకా కొంచెం సింప్లిఫై చేయొచ్చు. నౌ దిస్ ఇస్ ఈక్వల్ టు, ఈ పవర్ని నేను ముందుకు తీసుకొస్తున్నాను, అంటే n ఇంటూ లాగరిథం ఆఫ్ 1 divided by 1 plus 1 by n into 1 plus a divided by nx. ఇది పవర్ ముందుకు తీసుకొచ్చాను. ఈ డినామినేటర్ నేను పైకి తీసుకెళ్తున్నా, మైనస్ లాగరిథం ఆఫ్ 1 plus a by n plus 1 into x హోల్ పవర్ n plus 1 ఉంది, పైకి తీసుకొచ్చాను నేను, అందుకే మైనస్ అని రాశాను నేను. అట్లాగే మైనస్ దాన్ని కూడా పైకి తీసుకొస్తే లాగరిథం ఆఫ్ x అవుతుంది. ఇంకా సింప్లిఫై చేద్దాం. సో నౌ దిస్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ, ఇది ఎలా ఉందో చూడండి ఒక్కసారి, లాగరిథం ఆఫ్ మళ్ళీ a ఇంటూ b టైప్లో ఉంది, దేని దానికి సెపరేట్ చేస్తున్నా, అంటే లాగరిథం ఆఫ్ 1 divided by 1 plus n ప్లస్ లాగరిథం ఆఫ్ 1 plus a divided by nx. ఓన్లీ ఫస్ట్ది అయిపోయింది. ఈ పవర్ది మళ్ళీ ముందుకు తీసుకొస్తున్నా, మైనస్ n plus 1 ఇంటూ లాగరిథం ఆఫ్, సో ఇట్ ఈస్ 1 plus a divided by n plus 1 into x. ఆ పవర్ అయిపోయింది, మైనస్ లాగ్ x అవుతుంది. జస్ట్ సింప్లిఫికేషన్ ఇక్కడ. నౌ దిస్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ, ఈ దీన్ని కూడా నేను పైకి తీసుకెళ్తే మైనస్ లాగరిథం ఆఫ్ 1 plus 1 by n అవుతుంది, ప్లస్ లాగరిథం ఆఫ్
1 plus a divided by nx, and this is over minus of n plus 1 logarithm of, so it is 1 plus a divided by n plus 1 into x, and it is minus log x. ఇప్పుడు now you are applying the principle of log 1 plus x formula. So now this is equal to n you are keeping as it is. ఇప్పుడు ఎలా ఉంది చూడండి, ఇది లాగరిథమ్ ఆఫ్ 1 plus x టైప్లో ఉంది. సో లాగరిథమ్ ఆఫ్ 1 plus అంటే దేని దానికి సెపరేట్గా రాస్తున్నాను, పోనీ ఇంకొక స్టెప్ రాద్దాం ఆగండి, మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. సో ఇది మైనస్ ఎన్ ఇంటూ, సో ఎన్ ఇంటూ దీనికి సింప్లిఫై చేస్తే లాగరిథమ్ ఆఫ్ 1 plus 1 by n, అట్లా ఇది ప్లస్ ఎన్ ఇంటూ లాగరిథమ్ ఆఫ్ 1 plus a divided by nx minus n plus 1 into logarithm of 1 plus a divided by n plus 1 into x, and it is minus log x. మీకు ఈజీగా ఉంటుంది. సో మైనస్ n into, so it is looking like logarithm of 1 plus x. The formula is x minus x square by 2. ఇక్కడ 1 plus x అంటే x బదులు 1 by n అని ఉంది. సో ముందు x రాయాలి, x అంటే 1 by n మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 అంటే 1 by 2 రాసి దానికి స్క్వేర్ రాయాలి. దాని తర్వాత ప్లస్ ఎక్స్ క్యూబ్ బై 3, సో 1 divided by 3 ఇంటూ 1 by n క్యూబ్, ఇది అండ్ సో ఆన్. ఫస్ట్ దానికి సంబంధించింది ఇది ప్లస్ ఎన్ ఇంటూ, నౌ యూ గో ఫర్ ద సెకండ్ వన్, లాగరిథమ్ ఆఫ్ 1 plus x టైప్లో ఉంది. ఇక్కడ x ఈజ్ నథింగ్ బట్ a divided by nx టైప్లో ఉంది. సో ఫార్ములా ఈజ్ x అని రాయాలంటే a divided by nx, ఇది x మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 కాబట్టి a square by 2 into n square x square డైరెక్ట్ రాస్తున్నా, ప్లస్ a cube by 3 n cube x cube అండ్ మైనస్ సో ఆన్. ఇది సెకండ్ దానికి సంబంధించింది. మైనస్ ఆఫ్ మళ్ళీ n plus 1 అని ఉంది. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, థర్డ్ వన్, సో దానికి సంబంధించింది 1 plus x టైప్లో ఉంది కాబట్టి a divided by n plus 1 into x మైనస్ a square by n plus 1 square into x square, ఇది 2 ఉంటుంది, ప్లస్ a cube by 3 n plus 1 whole cube into x cube and minus so on. This is of minus log x. So I am just using the formula of logarithm of 1 plus x. మీకు కావాలంటే ఈ ఫార్ములా రాస్తున్నాను ఇక్కడ. సో లాగరిథమ్ ఆఫ్ 1 plus x is x minus x square by 2 plus x cube by 3 minus and so on. So I am using that formula in order to do the simplification. Now this is equal to, now I am taking this minus n inside here it is. So minus into minus, అది n క్యాన్సిల్ అయిపోయి మైనస్ 1 మిగులుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 1 divided by 2n మిగులుతుంది. సో మైనస్ 1 divided by 3n square, సో అండ్ ప్లస్ సో ఆన్. ఇది ఫస్ట్ది అయిపోయింది. సెకండ్ దానికి వస్తున్నాను, ప్లస్ ఆ n క్యాన్సిల్ అవుతుంది, a divided by x మళ్ళీ మైనస్ a square by 2 ఇంటూ ఒక n క్యాన్సిల్ అయిపోయి x square, సో ప్లస్ a cube by 3n square x cube మైనస్ సో ఆన్. ఐఎమ్ జస్ట్ డూయింగ్ ద సింప్లిఫికేషన్. మళ్ళీ మైనస్ ఇది తీసుకొస్తున్నా, n plus n plus 1 క్యాన్సిల్ అవుతుంది, a divided by x ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ a square by 2 n plus 1 ఇంటూ ఇట్ ఈస్ x square, ఒకటి క్యాన్సిల్ అవుతుంది, మైనస్ a cube by 3 n plus 1 whole square into x cube and plus so on. This is of minus log x. ఓన్లీ జస్ట్ సింప్లిఫికేషన్ అమ్మ, అక్కడ నేను ఏం చేయట్లేదు ఇప్పుడు. ఇప్పుడు ఏమన్నా చూద్దాం క్యాన్సిల్ అవుతున్నాయో చూడండి, ఏమన్నా టర్మ్స్ క్యాన్సిల్ అవుతున్నాయా? ఇక్కడ ప్లస్ ఏ బై ఎక్స్ ఉంది, ఇక్కడ మైనస్ ఏ బై ఎక్స్ ఉంది. ఇంకేమన్నా క్యాన్సిల్ అవుతున్నాయా? ఓకే అమ్మా, ఏం లేదు, క్యాన్సిల్ అయ్యేటి అయితే ఏం కనబడట్లేదు. ఇప్పుడు ఎక్స్ బదులు ఏం తీసుకుంటారు చెప్పండి? వాట్ ఈస్ ద వాల్యూ ఫర్ ఎక్స్? ఎందుకంటే వీ హ్యావ్ టు క్యాన్సల్ ఓన్లీ ద కాన్స్టెంట్ టర్మ్. కాన్స్టెంట్ టర్మ్ ఇక్కడ ఏముందంటే -1 అని ఉంది.
ఇప్పుడు నేను A ఎక్స్ inverse. ఈక్వల్ టు ఈ గనక తీసుకుంటే లాగ్ ఈ అంటే 1 అంటే ముందు -1 ఉంది. ఈ -1 ఇక్కడ -1 ఉంది కాబట్టి క్యాన్సిల్ కాదు. అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏం తీసుకుంటారంటే e⁻−1 తీసుకుంటేనే వస్తుంది. సో అందుకని అది డైరెక్ట్ గా నేను క్యాన్సిల్ చేసేస్తున్నా. ఎక్స్ ఈక్వల్ టు e⁻−1 తీసుకుంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, లాగ్ ఈ అవుతుంది. సో అది క్యాన్సిల్ అయిన తర్వాత మనకు మిగిలిన టర్మ్స్ ఏమేమి ఉన్నాయో చూడండి. 1/2n క్యాన్సిల్ అయిన తర్వాత సో మైనస్ 1/3n² క్యాన్సిల్ అయిన తర్వాత అండ్ సో ఆన్ ఈ a/x క్యాన్సిల్ అయింది. సో మైనస్ a²/2nx² ప్లస్ a³/3n²x³ అండ్ సో ఆన్. దాని తర్వాత ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోయి ప్లస్ a²/2n+1x² మైనస్ a³/3n+1² x³ ప్లస్ సో ఆన్. ఇక్కడ ఫర్ x ఈక్వల్ టు e⁻−1 అని తీసుకోండి. అట్లా తీసుకుంటే సచ్ దట్ లాగరిథమ్ ఆఫ్ e⁻−1 ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది. సో అక్కడ -1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఓవరాల్గా క్యాన్సిల్ అవుతుంది అన్నట్టు అది. సో ఇప్పుడు ఈ టర్మ్ మిగిలిందమ్మా. ఇప్పుడు దీంట్లోంచి ఇంకా ఏమన్నా సింప్లిఫై చేద్దామా అంటే దిస్ ఈజ్ బిఫోర్ సబ్స్టిట్యూటింగ్ n ఈక్వల్ టు ఇన్ఫినిటీ వీ నీడ్ టు డూ ద సింప్లిఫికేషన్. సో మనకి ఇక్కడ దీన్ని ఏమనకండి 1/2n మైనస్ 1/3n² అండ్ సో ఆన్ మైనస్ a²/2n x² ఇక్కడ ప్లస్ a³/3n² x³ అండ్ సో ఆన్ ఇక్కడ ప్లస్ a² దీంట్లోంచి n కామన్ తీసేస్తే, ఒకవేళ n అనేది కామన్ తీసేస్తే 2n ఉంటుంది. దాని తర్వాత ఏం మిగులుతుందమ్మా, అది 1+1/n అవుతుంది ఇంటూ x² ఉంటుంది మనకి ఈజీగా ఉండడానికి. దాని తర్వాత మైనస్ a³ అలాగే ఉంటుంది. దీంట్లోంచి కామన్ తీసేస్తే 3n² అవుతుంది. 1+1/n² ఉంటుంది. ఇక్కడ x³ అలాగే ఉంటుందమ్మా, x³ అండ్ సో ఆన్ ప్లస్ సో ఆన్. నౌ ఐఎమ్ అప్లయింగ్ లిమిట్. దాని తర్వాత కొంచెం అంటే చూడ్డానికి వెరైటీ ఉన్నది కానీ ఏం కాదు. సో నౌ ఐఎమ్ కన్సిడర్ ఐఎమ్ అప్లయింగ్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n ఇంటూ, సో మనకి ఫార్ములా ఏంటి, లాగరిథమ్ ఆఫ్ un/un+1. ఇది మనం దీనికి అప్లై చేయాలి. సో ఇప్పుడు నేను దీన్ని ఏమని రాస్తాను, దిస్ ఈజ్ ఈక్వల్ టు n అలాగే ఉంచేసి మనం రాసింది ఇది మొత్తం సింప్లిఫై చేసేస్తాం. సో దీన్ని నేను యాజ్ ఇట్ ఈజ్గా కాపీ చేసేస్తే అయిపోతుంది. ఏం లేదు, దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా కాపీ చేశాను. ఇది మొత్తం మనం రాసింది అన్నట్టు ఇది మొత్తం ఓకేనా. జస్ట్ యాజ్ ఇట్ ఈజ్గా తీసుకొచ్చి రాశాను. సో ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయా అంటే n ఇన్సైడ్లోకి తీసుకొని వస్తాను. ఇప్పుడు నేను దిస్ ఈజ్ ఈక్వల్ టు n ఇన్సైడ్లోకి తీసుకొస్తే ఇది 1/2 మైనస్ 1/3n అండ్ సో ఆన్ మైనస్ ఇది a² ఆ n క్యాన్సిల్ అయ్యి 2x² ప్లస్ a³ ఒక n క్యాన్సిల్ అవుతుంది 3n ఇంటూ x³ అండ్ సో ఆన్ ప్లస్ a² n క్యాన్సిల్ అవుతుంది 2 ఇంటూ 1+1/n ఇంటూ x² ఉంటుంది మైనస్ a³ క్యాన్సిల్ అవుతుంది. సో 3n ఇంటూ మనకు మిగిలింది, సో అది ఇక్కడ మిగిలింది 1+1/n² ఉంటుంది. హోల్ స్క్వేర్
ఇంటూ దాంతోపాటు ఎక్స్ క్యూబ్ ఉంటుంది అండ్ ప్లస్ సో ఆన్. జస్ట్ ఐఎమ్ టేకింగ్ ఎన్ ఇన్సైడ్ టు ద బ్రాకెట్స్. సో ఇది మన సింప్లిఫికేషన్. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత నవ్ ఐఎమ్ అప్లయింగ్ లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ. ఇక్కడ లిమిట్ రాయాలి కదమ్మా. సో ఇక్కడ సో దిస్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ. ఇది మొత్తం అన్నట్టు. ఇప్పుడు దీనికి ఎక్కడైతే ఎన్ ఉందో అక్కడ ఇన్ఫినిటీ రాసేయండి అమ్మా. ఇప్పుడు ఏం మిగులుతుంది చూడండి, 1/2 మైనస్ 1 డివైడెడ్ బై 3 ఇంటూ ఇన్ఫినిటీ అనేది ఈ వాల్యూ 0 అవుతుంది అండ్ మైనస్ అన్ని టర్మ్స్ 0 అవుతాయి. మైనస్ ఏ స్క్వేర్ డివైడెడ్ బై ఇక్కడ 2x² మిగిలింది. ఓకే, దీన్ని ఏమనకండి. దాని తర్వాత ప్లస్ ఏ క్యూబ్ డివైడెడ్ బై ఇక్కడ డినామినేటర్లో ఎన్ని ఉంది కాబట్టి సంథింగ్ డివైడెడ్ బై ఇన్ఫినిటీ ఇస్ 0 అండ్ మైనస్ సో ఆన్ ప్లస్ ఇక్కడ కూడా ఏ స్క్వేర్ డివైడెడ్ బై 2 ఇంటూ 1 ప్లస్ ఇది 0 అవుతుంది ఇంటూ x² అవుతుంది మైనస్ ఆ ఏ క్యూబ్ డివైడెడ్ బై ఎన్ అనేది కింద ఉంది కాబట్టి ఓవరాల్గా 0 అండ్ ప్లస్ సో ఆన్. ఎన్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ రాస్తే ఆ ఆన్సర్ ఉంది. సో ఇప్పుడు దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/2 రిమైనింగ్ టర్మ్స్ 0 మనకు మిగిలింది మైనస్ ఏ స్క్వేర్ బై 2x² మిగతా 0. దాని తర్వాత ప్లస్ ఏ స్క్వేర్ బై ఇక్కడ 2 1 ప్లస్ 0 ఈజ్ 1 అవుతుంది అంటే 2x² అవుతుంది. మిగతా టర్మ్స్ అన్ని 0 అమ్మ. ఇక్కడ మళ్ళీ ఏ స్క్వేర్ బై మైనస్ 2x² ఇక్కడ సేమ్ ప్లస్ క్యాన్సిల్ అవుతుంది. సో మనకు మిగిలింది ఏంటి, 1/2 మిగిలింది. అన్ని ఓను. దెబ్బకు దిమ్మ తిరిగిందమ్మా. ఏం లేదు, ఇక్కడ సింప్లిఫికేషనే. నేను కాకపోతే ఏ కొంచెం ఒక్క స్టెప్ అటు ఇటు పోయినా కానీ మొత్తం పోతుందమ్మా ఇక్కడ. అబ్బో బాగానే లెంతీగా వచ్చింది. ఓన్లీ సింప్లిఫికేషన్. సో వాట్ అబౌట్ ద ఫైనల్ ఆన్సర్ నౌ? 1/2 అని వచ్చింది. ఈజ్ ఇట్ లెస్ దెన్ 1 ఆర్ గ్రేటర్? Less than 1. less than 1. So therefore by logarithmic test, the given series is divergent. సో ఇది ఆన్సర్. మీకు ఒకటి చెప్పాను గుర్తుందా, ఎప్పుడైనా ఒక ప్రాబ్లంలో లాగరిథం అనేది ఇన్వాల్వ్ అయ్యింది అని అంటే ఆటోమేటికల్లీ ఇట్ ఈస్ డైవర్జెంట్. గ్యారంటీగా అది డైవర్జెంట్ అవుతుంది. సో ఇదే అమ్మ మన ప్రొసీజర్. ఈ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ రెండిట్లలో మనకు ఫైనల్ ఎగ్జామ్లో ఏదైనా ఒకటి రావచ్చు. ఇస్తేనో రెండిట్లో ఏదైనా ఒకటి ఇస్తారు, లేకపోతే మొత్తానికి లాగరిథమిక్ టెస్ట్ను వదిలిపెట్టేస్తారు. రాసేయండి. మొత్తం దేవుడు కనబడ్డాడు ఇప్పుడు. మనస్సుని ఉన్నావా, కింద పడ్డావా? ఉన్నా సార్. ఓకే, కళ్ళు తిప్పలేదా ఏం? లేదు సార్. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క నీట్గా స్టెప్ బై స్టెప్ రాసుకుంటూ వెళ్ళండి. మనం చేసిన అన్ని మెథడ్స్లలో ద మోస్ట్ డేంజరస్ మెథడ్ ఈజ్ నథింగ్ బట్ లాగరిథమిక్ టెస్ట్. బట్ ఇఫ్ యూ అండర్స్టాండ్ ద స్టెప్స్, నథింగ్ టు వరీ, దిస్ ఈస్ ద ఈజియెస్ట్ వన్. కాకపోతే అక్కడ లాగరిథమ్ ఆఫ్ 1+x అనే ఫార్ములా యూజ్ చేసి దాన్ని సింప్లిఫై చేయడం ఒక్కటే కష్టం. అది జనరల్ టర్మ్ ఫస్ట్ రాయండి. వన్స్ యూ గెట్ జనరల్ టర్మ్, యూ ఆర్ క్యాలిక్యులేటింగ్ un+1, then un/un+1. un/un+1 that can be simplified until you will get in the form of 1 plus something. ఎందుకంటే లాగరిథమిక్ టెస్ట్ యూజ్ చేయాలి కాబట్టి ఆ మోడల్లోకి రావాలి.
ఇది ఒకటి మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత కూడా మళ్ళీ ఇంటి దగ్గర అంటే నా క్లాస్ అయిపోయిన తర్వాత ఫ్రీగా ఉన్నప్పుడు సో వన్స్ అగైన్ యూ చెక్ ద స్టెప్స్ 1 by 1 కొంచెం అటు ఇటు Okay, అయినా sir. కానీ మళ్ళీ ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఓన్లీ సింప్లిఫికేషనే, మనం ఇక్కడ కొత్తగా చేసింది ఏం లేదు కానీ స్క్రోల్ చేయాలమ్మా. ఎస్ సార్. చేయండి సార్.
మీకు ఇది వాట్సాప్లో కూడా పంపిస్తాను, ప్రాబ్లం లేదు. ఓకే సార్. కొంచెం సింప్లిఫికేషనే మనకి ఎక్కువ టైం తీసుకుంది, అంతే, వేరే ఏం లేదు. ప్రతిదీ 1+x టైప్లో ఉంది కాబట్టి మనం 3 డిఫరెంట్ టర్మ్స్ని మనం సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళాం. దీంతో మనకు ఓవరాల్గా ఉన్న 6 మెథడ్స్ క్లోజ్ అయ్యాయమ్మా. ఏం టెన్షన్ పడకండి, అది జస్ట్ మళ్ళీ చూస్తే మీకు ఈజీగానే అర్థం అవుతుంది అది. ఓకే, నేను మళ్ళీ పంపిస్తాను, ఏం ప్రాబ్లం ఏం లేదు. అవును, మార్చ్ లాస్ట్ వీక్లో మీకు మిడ్ ఎగ్జామ్స్ ఉంటాయి.